ఈ రోజు నుంచి మనం కొత్త అంటే మన ఛానల్ని కొత్త రకంగా చూపించబోతున్నాను. అది ఎలా అంటే నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు ఒక 2-3 వీడియోస్లో చూసుంటారు నేను డ్రాయింగ్ వేయడం. బట్ నాకు ఎందుకో డ్రాయింగ్ బాగా నేర్చుకోవాలనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి 50 డేస్ ఛాలెంజ్ చేస్తున్నా. అట్లా అయినా నేను డ్రాయింగ్ నేర్చుకుంటా అని చెప్పేసి నాతో పాటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా ఎంతో కొంత నా వీడియోస్ చూసి నేర్చుకుంటారు అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డ్రాయింగ్ ఎలా నేర్చుకోవాలి, అసలు ఎట్లా పట్టుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే మనకి వస్తుంది అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అంటే ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి అని చెప్పేసి నేనైతే యూట్యూబ్లోనే చూశాను. యూట్యూబ్లో చూసి క్లాసెస్ అంటే డే 1 డే 2 అన్న క్లాసెస్ చూశాను. వాళ్ళు చెప్తుంటే నాకు అర్థమయ్యింది ఎట్లా నేర్చుకోవాలి అని చెప్పేసి. ఇలా స్టార్ట్ చేశాను నేనైతే. నేనేమి ప్రోనైతే కాదు, జస్ట్ బిగినర్ని. జస్ట్ ఫస్ట్ అయితే స్టార్ట్ చేశాను. జస్ట్ మన లైన్స్, ఇట్లా లైన్స్ ఉంటాయి కదా, పెన్సిల్ కొంచెం దూరంలో పట్టుకొని దాన్ని లైన్స్ గీయాలి. ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ వచ్చేంత వరకు మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నేను చూపిస్తున్నా చూడండి, స్ట్రైట్ లైన్స్ ఇట్లా రోలో కాలంలో ఇట్లా స్ట్రైట్ ఉన్నాయి కదా, అట్లా మీరు సెకండ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం మీకు స్ట్రైట్ లైన్ వచ్చేంత వరకు మీకు మీ చెయ్యి ఎంతవరకు తిరుగుతుందో అంతవరకు మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. నేను అట్లనే ప్రాక్టీస్ చేశాను. ఒకసారి ముందుకి వెనక్కి ఇట్లా డ్రాయింగ్ మీరు చేస్తూ ఉంటే మీకు చెయ్యి అనేది, కర్వ్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఇట్లా చేస్తే అప్పుడు మీకు ఏదైనా డ్రాయింగ్ వేసేటప్పుడు కూడా ఎక్కువసేపు వేసినప్పుడు చెయ్యి అంటే హ్యాండ్ పెయిన్ ఏం రాకుండా మీకు కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. కొంచెం పెన్సిల్ ఉంది కదా, ఆ పెన్సిల్ని పై వరకు పట్టుకొని ఇట్లా అట్లా చేయండి. అట్లా కనుక గీస్తే మీకు హ్యాండ్ పెయిన్ రాదు. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా వస్తుంది. నేనైతే ఈరోజే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి లైన్స్ అన్నీ గీస్తున్నా. ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ అన్నీ గీస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇట్లా రోలో కాలంలో ఇలా వంకరగా ఉంది కదా, అట్లా కూడా గీస్తున్నాను. నేనైతే ఒక 5 టైమ్స్ అట్లా గీసాను ఈరోజు. మీరు కూడా 5 టైమ్స్ 6 టైమ్స్ అట్లా ప్రాక్టీస్ చేయండి. డే 1 నుంచి మీరు స్టార్ట్ చేస్తే, అంటే డైలీ మీరు కనుక చేస్తే పక్క రిజల్ట్ అయితే వస్తుంది. మీరు కూడా ఈరోజు ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈరోజే స్టార్ట్ చేయండి. ఈరోజే స్టార్ట్ చేస్తే 50 డేస్ తర్వాత చూడండి మీ డ్రాయింగ్ని మీరే నమ్మలేనంత అంత ఇంప్రూవ్ అవుతారు మీరు. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలో తెలియక కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. సో అందుకని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు కూడా ఇట్లానే డైలీ ప్రాక్టీస్ చేసి డైలీ మీరు ఏదో ఒకటి జస్ట్ పెన్సిల్తో ఒక లైన్స్ గీయడం అట్లా ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అట్లా మీరు కనుక దీనికి టైం కనుక కొంచెం ఇస్తే చాలు, మీ మీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. నాకైతే మంచిగా ఫేసెస్ అన్నీ డ్రా చేయాలని నా పెద్ద డ్రీమ్. ఎప్పటి నుంచో ఉండే నాకు డ్రాయింగ్ నేర్చుకోవాలి, డ్రాయింగ్ చాలా మంచిగా వెయ్యాలి అని చెప్పేసి వేస్తున్నా కూడా అప్పుడప్పుడు వేస్తుండే. బట్ ఇప్పుడైతే నేను నా డ్రీమ్ మీద ఫోకస్ చేయాలని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యాను. మీరు కూడా అట్లా ఫిక్స్ అయితే, మీరు కూడా అట్లా అనుకుంటే కనుక మీకు ఈ వీడియో కన్ఫామ్గా యూజ్ అవుతుంది. మీకేమన్నా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అట్లా అనిపిస్తే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. ఓకే, నా వీడియోస్ వల్ల కూడా కొంచెం యూజ్ ఉంది అని చెప్పేసి నేను ఇంకా మంచి మంచి డ్రాయింగ్స్ వేయడానికి నాకు కూడా కొంచెం హోప్ వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇట్లానే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, లైన్స్ గీస్తూ ఉండండి. ఫస్ట్ డే మొత్తం మీకు ఎక్కడైనా పెన్సిల్ కనిపిస్తే పేపర్ మీద లైన్స్ గీస్తూనే ఉండండి. అట్లా 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్, ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మన చెయ్యి అంతా కర్వ్ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఏమైనా లైన్స్, పెద్ద పెద్ద లైన్స్ వస్తాయి కదా, అవి లైన్స్
గీసేటప్పుడు హ్యాండ్ ఉంటుంది కదా, దాని పెయిన్ రాకుండా ఉంటుంది. సో అంతే. ఇంక ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.